సో ప్రతినిధి 2 మూవీ రోజు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్ లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్. ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. సో ఓటర్స్ కి అదే చెప్తాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాలు శాసిస్తుంది. అమ్మా నాన్నకి నేర్పుతున్నా కానీ నువ్వు పుట్టావు అని పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపి వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక తెలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.